ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ బాగుంటారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం వింటున్న మీలో చాలామంది ఏదో ఒక ఆందోళనతో, ఒకలాంటి మనసులో భారభరితమైన ఆత్మతో, దుఃఖముతో, ఏదో తెలియని వేదనతో కొంతమంది వింటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి? దేవుడు దయాళుడు, కృపాసత్య సంపూర్ణుడు. ఇప్పుడు కాకపోయినా రేపైనా మీకు ఖచ్చితంగా అద్భుతం జరుగుతాయి. మీ దుఃఖ దినాలు నాట్యంగా మార్చబడతాయి. మీరు ఒకవేళ పొరపాటు తప్పు చేసి ఉంటే మిమ్మల్ని క్షమించి మన్నించి తన రక్తములో కడిగి మీకు అద్భుతం చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇంత మంచి దేవుడు మీరు కలిగి ఉన్నప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు? అస్సలు బాధపడకండి. ముయ్యబడిన ద్వారాలు తెరవబడబోతున్నాయి. ఆగిపోయిన కార్యాలని దేవుడు మరలా ప్రారంభించబోతున్నాడు. అంతేకాదు, ఇదివరకు మీరు చూడని, కనివిని ఎరుగని అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండ 34వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏళ్ళుగా ఒక వ్యక్తి పక్షవాదముతో పడి ఉన్నాడు. 5 నుండి 14 వచనాలు. ఎంత శ్రమ అనుభవించి ఉంటాడో చూడండి. అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ బాధపడింది ఎవరంటే ఈ వ్యక్తి అని మనం చెప్పుకోవాలి. ఎంతో ఎంతో బాధపడి ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నెలపాటు ఉండి 2 నెలల పాటు ఉండి ఆ పెద్ద కోనేటి దగ్గర నీళ్లు కదిలించినప్పుడు స్వస్థత పొందుకుని వెళుతున్నారు. అసలు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఎన్ని సంవత్సరాలు 38 ఏళ్ళుగా రోగంతో బాధపడటమే కాకుండా స్వస్థత ఎప్పుడు జరుగుతాయా అని చెప్పి స్వస్థత కోసం మరి కనిపెట్టిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇతనే ఉన్నాడు. పైగా ఇతను బాధలు మనం గమనిస్తూ ఉంటే ఒంటిలో మాత్రం కాదు, మానసిక రోగిగా కూడా ఉన్నాడు. నువ్వు స్వస్థత పొందకోరుచున్నావా అని అడగగానే నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు, నేను దిగటానికి ముందు ఇంకొకరు దిగిపోతున్నాడని తన మనసులో ఉన్న ఆవేదన వెలపూస్తాడు. అంతేకాదు, మరి అడిగిన వాటికి సరైన జవాబు కూడా ఆయన దగ్గర ఉండట్లేదు. ఎంతో బలహీనుడుగా ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఆయన ఏం చెప్పాడు, ఏ రకాల జవాబు ఇచ్చాడు అని దేని చూడకుండా సింపుల్గా యేసు ప్రభువు ఆయన బాగు చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అద్భుతంగా స్వస్థపరిచాడు. అంతేకాదు, తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 5:14లో దేవాలయంలో ఆయన కలుసుకున్నాడంట. ఆయన హెచ్చరించాడంట, ఇంకా నువ్వు పాపం చేసి మళ్ళీ ఎక్కువ రోగాలు తెచ్చుకోబాకు, ఎక్కువ బాధలు తెచ్చుకోబాకు చెప్పి యేసు ప్రభువు ఆయన హెచ్చరించినట్టుగా మనకు కనపడుతుంది. ఒక మొదటి భాగంలోమో స్వస్థపరుస్తున్నాడు, రెండవ భాగంలో ప్రభువారు కలుసుకుంటున్నాడు. అవును, దేవుడు మెటీరియలైజ్ బ్లెస్సింగ్స్ ఇచ్చినా లేకపోతే శరీర స్వస్థత ఇచ్చినా అవి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే యేసుతో సరిసంబంధమైన సంబంధం కలిగి ఉండటానికి అవి మనల్ని ప్రేరేపిస్తుంది, తీసుకెళ్తుంది. కొంచెంమంది ఈ స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు లేకపోతే ఈ భూ సంబంధమైన వాటి గురించి మనము మాట్లాడుతూ ఉంటే, ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ పరలోక వద్ద లేకపోతే దేవుడు వద్ద ఇంకా ఎంతసేపు స్వస్థతైనా, ఎంతసేపు అద్భుతమైనా అని అడిగే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయ్యా, ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే ఆ వ్యక్తిని ఆత్మీయంగా ఆ వ్యక్తిని మలుస్తాయి, ఆత్మీయంగా ఆ వ్యక్తికి క్షేమం కలుగచేస్తాయి, క్షేమాభివృద్ధి కలుగచేస్తాయి. ప్రభు వలన కలిగే ఏ ఒక్క కార్యమైనా ఆ వ్యక్తిని బలంగా ప్రేరేపిస్తాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 19 వచనాలు చదవండి. 19వ వచనానికి వచ్చేసరికి దెయ్యం పట్టిన వ్యక్తిని యేసు ప్రభువు విడుదల చేసిన తర్వాత ఆ వ్యక్తి మరి సువార్త చేయటానికి పంపబడుతున్నాడు. ఇది ఎంత అద్భుతమైన కార్యం! ఇన్ని రోజులు దురాత్మ శక్తి చేత పీడించబడిన వ్యక్తి ఇప్పుడేమో మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి
బయలుదేరుతున్నాడు, దేవుడు పంపిస్తున్నాడు. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదవండి. అక్కడ దురాత్మ నుండి విడుదల పొందిన వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుకు వారు ఆస్తులు అమ్మివేసి ఉపచారం చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే గుడ్డివాడిని యేసుప్రభు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? యేసును వెంబడించుకుంటా పోయినట్టుగా మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, పేతురు జీవితానికి వస్తే రాత్రి అంతా శ్రమపడి ఒక్క చేపలు కూడా పట్టలేని వ్యక్తి విస్తారమైన చేపలు పట్టాడు యేసుప్రభు ఆ మాటకు లోబడినప్పుడు. అప్పుడేం చేశాడు? పిలుపుని అందుకొని మనుషులు పట్టే జాలరుగా ఆయన మార్చబడినట్టుగా, సేవకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నాకు తెలిసి చాలామంది మరి స్వస్థత పొందుకున్న వాళ్ళు, అద్భుతాలు పొందుకున్న వాళ్ళు, విడుదల పొందుకున్న వాళ్ళు, మరి మారు మనసు పొందటమే కాకుండా అభిషేకించబడి సేవకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పలానా అప్పులో ఉన్నప్పుడు నన్ను విడుదల చేశాను కాబట్టి సేవకు వచ్చాను, నాకు పలానా రోగంతో ఉన్నాను కాబట్టి నన్ను దేవుడు స్వస్థపడతాడు కాబట్టి సేవకు వచ్చాను, అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు పొందే ప్రతి శరీర సంబంధమైన మేలు కానివ్వండి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కానివ్వండి, మిమ్మల్ని ఆత్మీయ లోతుకు నడిపిస్తుందనే విషయాన్ని ఈరోజు తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ మాటను దీవించనగాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ ప్రియ బిడ్డలందరూ ఆశీర్వదించి దీవించి బలపరచమని, అభిషేకించి నడిపించమని ప్రభా తండ్రి మమ్మలను స్వస్థపరిచి మేలు చేసి ఆత్మీయ లోతుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్. మత్తయి సువార్త 7:7 మీ వాగ్దానం.